దేనికైనా సరే అయ్యగారే నెంబర్ 1. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను సునామీ నుంచి మీరే కాపాడాలి. మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్. ఇప్పుడు చూడండి చారుశీల తడాకా. అమ్మగారు మీకు బాగా నోటిదోలు ఎక్కువ అంటగా. మీ ఊరోళ్ళందరూ కూడా మిమ్మల్ని దూరం పెడతారంటగా. మీ ఇంటికి కూడా చుట్టాలు ఎక్కువ రారంటగా. అందుకే అంకుల్ గారు కూడా. ఎవరే చెప్పింది? అంటే మొన్న మీ పిన్ని గారు ఫోన్ చేసినప్పుడు అమ్మగారు స్పీకర్ లో పెట్టారు, అప్పుడు వినిపించింది. ఆ పింజారి మొహం చేసిందా? దానికేం పని పాట లేదు. ఎప్పుడు చూసినా నా కూతురు కాపురంలో తొంగి చూస్తూ ఉంటుంది. అయినా దాని కాదు, నా కూతురు అనాలి. బుద్ధి లేకుండా సంసార విషయాలన్నీ ఊరందరికీ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నన్నెందుకు తిడుతున్నావు? అమ్మగారు ఒక్క నిమిషం రండి. అమ్మగారు మొన్న సార్ గారు మందు తాగిన విషయం మీ అమ్మగారికి తెలిసిపోయింది. వారం క్రితం తాగింది ఇప్పుడెలా తెలిసిందే? వాసన చూడదు అమ్మగారు. అయినా ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు, ఫస్ట్ మీరు వెళ్ళి. ఏమైందమ్మా? నీకు అసలు బుద్ధి ఉందటే? అయినా ఇప్పుడు అనుకునే ఏ ప్రయోజనం? నా పెంపకమే అలాంటిది. చిచి, కనీసం నేనంటే గౌరవేనా లేదా నీకు? సిగ్గులేందానా? అయినా నన్నంటావేంటమ్మా? ఇంత వయసు వచ్చిన కూతుర్ని అన్నేసి మాటలంటావా? కొంచెం కోపంని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎంత మాట అన్నావే? సంపాదిస్తున్నాను పొగరు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. అరే అమ్మ అట్లా కాదే, నా మాటినే అమ్మ, నా మాటినే జరా. అమ్మగారు మీరు మళ్ళీ వచ్చే టైంకి ఇల్లంతా అందంగా సర్దుతానే. ముందు నీ మొహం శుభ్రం చేసుకో. అమ్మయ్యో అమ్మా దేవుడా, ఏమైంది సుధా? ఏముంది, బీపీ వచ్చింది వెళ్ళింది. అసలు నన్ను ఎందుకు తిట్టింది? సూపర్ సూపర్. అమ్మగారు మా ఆయన ఫోన్ చేశాడు, అర్జెంటుగా వెళ్ళాలి నేను. హలో, మా అత్త వెళ్ళిపోయింది.